లైవ్లో చూస్తున్నాము, రాలేకపోయాము. కానీ కవిత గారు ప్రొడ్యూసర్ అయిపోయి సుకుమార్ గారు డైరెక్షన్ చేసి బన్నీ గారు హీరో అయిపోతే నేనే చేయాలంటే అడిగారు. మీరు చూసుకోండి, నాకైతే ఇందులో సంబంధం లేదు. ఓకే, రావు రమేష్ గారు సార్. అందరికీ నమస్కారం. పాత్రికేయులకి, మీడియా మిత్రులకి, ఈవీఎస్ఎన్ ప్రసాద్ గారికి, భాస్కర్ భట్ల గారికి, ఇక్కడ గెస్టులందరికీ నమస్కారం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇండస్ట్రీ బతుకుంటే కారణం చాలా మాట్లాడాలనుకున్నా కానీ అందరూ అదే సినిమా గురించి ప్రొడ్యూసర్స్ చెప్పారు, మీడియా అందరూ చెప్పి మనం షార్ట్గా ముగిస్తాను. మనందరికీ సంబంధించిన ఒక విషయం చెప్తాను. ఎవ్రీవన్ యూ మీట్ ఈస్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ యు నో నథింగ్ అబౌట్. బీ కైండ్ ఆల్వేస్. రాబిన్ విలియమ్స్ చెప్పారు. నువ్వు కలిసే ప్రతి వ్యక్తి జీవితంతో ఏదో పోరాటం చేస్తున్నాడు. వాళ్ళ పట్ల దయగా ఉండండి. ఇది సీరియస్గా ఉంది నేను చెప్పేది. కానీ ఇందులో నా కొడుకు క్యారెక్టర్ చూస్తే మా నాన్న అల్లు అరవింద్ గారు, మా అన్నయ్య అల్లు అర్జున్ అంటే తనతో ఒక యుద్ధం, కానీ వాటితో దయగా ఉన్నారు. అలాగే మారుతినగర్ సుబ్రహ్మణ్యం, సోకాల్డ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యంతో ఒక యుద్ధం. వీడి యుద్ధం ఏంటంటే వీడు ఒక నూతిలో కప్ప. అన్నీ తెలుసు అన్నట్టే కనబడి ఏమీ తెలియదు. ప్రపంచాన్ని ఒక్కొక్క విషయం వాడు తెలియదు ఆవిష్కరిస్తుంటే నోరు ఎలబెట్టి అనేసి నన్ను అప్డేట్ చేయరా, నన్ను అంధకారం నుంచి బయటికి తీసుకురావాలని కొడుకుని అడుగుతుంటాడు. ఇలాంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు డైరెక్టర్ లక్ష్మణ్ కార్య. అది ఎంత సింపుల్గా ఉంటుందంటే ఈ స్క్రిప్ట్ డ్యామ్ టూ సింపుల్. ఎందుకంటే సింపుల్గా ఉండడం అద్భుతం. మనం చాలా అద్భుతం అనిపించేవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. సింపుల్గా ఉండడం ఒక అద్భుతం. సింప్లిసిటీని టచ్ చేయడం చాలా అద్భుతం. సింప్లిసిటీని టచ్ చేసేటంటే స్క్రిప్ట్లో జీవితంలో బాగా నలిగి ఉండాలి వ్యక్తి. లేకపోతే సింప్లిసిటీతో డెప్త్తో చెప్పడం చాలా కష్టం. గురుగారు సారీ, ఒక ఫీలింగ్ అది. సింప్లిసిటీ అనేది రాదు, చాలా కష్టం. అందులో హ్యూమర్ రావాలంటే అది చాలా గొప్పగా రాశాడు లక్ష్మణ్ గారి. సరే, మనకి కరెక్ట్ అయిన స్క్రిప్ట్ దొరికింది. ఇంతకాలం 2 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నా, దిగాను, నమ్మాను. అలాగే ప్రొడ్యూసర్స్ నమ్మారు. టీవీఆర్ లోకమాత్రం అందరూ జాయినర్ చేశారు. అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసేసాం. రఘువంశ్ యాక్టర్స్ ఇంద్రజా గారు మొదలుకొని మా అబ్బాయి అంకితో అద్భుతంగా చేసి అందరూ ఒకటి టక జరిగిపోయి 7 అడ్డు పెడితే తెగిపోతాయి అంత స్పీడ్గా జరిగిపోయి. భాస్కర్ భట్ల గారి లిరిక్స్, మన బోస్ గారి లిరిక్స్, కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిక్స్, మన కళ్యాణ్ నాయక్ గారి మ్యూజిక్, అలాగే మా బాలరెడ్డి గారు, అంత స్పీడ్గా జరిగిపోయింది. వాల్యూ అడిషన్ జరిగిపోయింది. సాంగ్స్ అన్నీ హిట్ అయిపోయి అయిపోయింది. వాట్ నెక్స్ట్ అనేది చాప్టర్ 1. దిస్ ఇస్ చాప్టర్ 1. ఇక చాప్టర్ 2కి వస్తే కవితా సుకుమార్ గారి ప్రెజెంట్స్, సుకుమార్ గారి సపోర్ట్, సుకుమార్ రైటింగ్ సపోర్ట్, మైత్రి బ్యానర్ బ్యాకప్, ఇది 3 కలిసి ఒక పేజ్ మీద రావడానికి చాలా టైం పట్టింది. చాలా కష్టపడి అది మెయిన్ కవితా గారికి ఈ సినిమా చూసి ఆవిడకి చాలా నచ్చి ఈ సినిమా ప్రెజెంట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే యంగ్స్టర్స్ లవ్ సినిమాలు అన్నీ చాలా వస్తాయి, కానీ ఇలా మిడిల్ ఏజ్ ప్రమోట్ చేయడం. ఇది మంచి సినిమా, నేను తీసుకెళ్తాను ముందుకని కూడా. చాలా థ్యాంక్స్ కవిత గారు. మీరు కనుక ఇది అంటే మీ ఇంటెన్షన్ ప్రెజెంట్ చేయాలని, అది ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్. మీ డైనమిజం చాలా గ్రేట్. లేకపోతే సుకుమార్ గారు రావడం, ఆయన గురించి తర్వాత మాట్లాడతాను. సుకుమార్ గారు దీనికి సపోర్ట్ చేయడం ఏంటి, ఇవన్నీ చాప్టర్ 1 అని మీకు చెప్పాను సార్. ఇంకా పాయింట్ కూడా నాకు ఆ చాప్టర్ 1 మనం లక్ష్మణ్ సార్ ప్రీ రిలీజ్ మనకి ఈవెంట్ ఎక్కడ ఉంటుందయ్యా, మనకి మీట్ ఉంటుంది. ఈవెంట్ హీరోలు మనకి మీట్, అదే తెలిసిన వాళ్ళు మనం కలుద్దాం, తెలిసిన వాళ్ళే మాట్లాడదాం, ఎవరిని పిలవద్దు, గెస్ట్ని ఇబ్బంది పెట్టద్దు. ఒక చిన్న సినిమా ఏదో అలా గుట్టుగా చేసుకుందాం, చూద్దాం అనుకున్నాను. చాప్టర్ 2కి వచ్చేసరికి ఇది జరిగేసరికి ఈ మధ్యలో సుకుమార్ గారికి ఎలాగైనా సినిమా చూపించాలని తగ్గితంగా పడిన కష్టం. ఎందుకంటే ఆయన చూడటం చాలా కష్టం. నేను ఒకసారి అనేసాను, లక్ష్మణ్ జరగదయ్యా, సుకుమార్ గారు చూడరయ్యా, ఆ కష్టం. పుష్ప సంగతి తెలియదు, షూటింగ్లో కూడా మనకి
రారయ్య చాలా ఎనర్జీ కావాలి సినిమా చూడాలంటే చేసేస్తాను చూడలేదు ఆ 35 గారు పట్టుకోవడానికి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది చూడాలి ఆవిడ ఇంటెన్షన్ అది జరగదు మొత్తానికి చూశాను సుకుమార్ గారు ఒంట్లో బాగానే చూశాను. నెక్స్ట్ డే నేను ఫోన్ చేసి సార్ ఎలా ఉన్నాను, చాలా బాగుంది, చాలా అప్రిషియేట్ చేశారు. మొత్తానికి అది చాప్టర్ 3 ట్రైలర్ రిలీజ్. రామ్ చరణ్ గారు చాలా బిజీగా ఉంటే ట్రైలర్ రిలీజ్ చేశారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మెసేజ్ చేశారు. ఇలా చాలా మంది ట్వీట్ చేశారు. సమంత గారు, రామ్ చరణ్ గారికి కూడా నేను సోషల్ మీడియా అకౌంట్స్ అక్నాలెడ్జ్మెంట్స్ ఏమి ఉండవు నాకు. నేను అక్నాలెడ్జ్ చేయలేకపోయాను. రామ్ చరణ్ గారికి ఈ థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే సమంత గారికి, అందరికీ, నవీన్ పోల్శెట్టి గారికి, ఎవ్రీవన్, సుహాస్ గారికి, ప్రతి ఒక్కరికి. సరే ఇది అయిపోయింది. చాప్టర్ 4 ఈజీగా స్టేజెస్ చెప్తాం. చాప్టర్ 1లోకి చాప్టర్ 4. ఎందుకంటే అరే పుష్ప షూటింగ్ చేస్తున్నాం బండి సుకుమార్ గారు, నాకు తెలియదు ఇది జరుగుతుంది అంటే కల్లో కూడా ఊహించిన కొన్ని జరుగుతాయి. ఇదే నా ఈవెంట్ కల్లో కూడా ఊహించాను. నేను ఊహించలేదు. చాప్టర్ 1 నుంచి చాప్టర్ 4కి వచ్చాను. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడికి రావడం నా దృష్టిలో తపోభంగం జరిగింది. ఆ తపస్సు ఏంటంటే పుష్ప 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 అదే ఆ తపస్సు బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరు. తపస్సు అంటే ఏదో నేను వెటకారంగా అంటున్నాను అనుకోకండి. హార్డ్ వర్క్, డెడికేషన్ అని అంటాం. అది దాటితే తపస్సు చేసేది చేసేటప్పుడు తెలుసు. సుకుమార్ గారితో, సుకుమార్తో టైం కరిగిపోతుంది తెలియదు. ఆయనతో అంత ట్రాన్స్ లాగా ఉంటుంది ఆయనతో వర్క్ చేయడం. కానీ ఇంటికి వెళ్ళి జాయింట్లు బోల్ట్లు అన్నీ ఊడిపోయే షోపు ఈయన వచ్చినప్పుడు తెలుసు. ఊరే నాయన బండి దగ్గర ఇన్నేళ్ళు ఎలాగా గ్రేట్ సార్ మీరు. సార్ ఆయన అలాంటి అల్లు అర్జున్ గారు ఇవాళ ఈ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా, ఒక్క నిమిషం అయిపోతుంది. మారుతీనగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా